అండి ఈరోజు వీడియోలో ఉప్మా పెసరెట్ రెసిపీలో ఉప్మా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో పెసరెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే ఉప్మా పెసరెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. ఈ ఉప్మా రెసిపీ కోసం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని మినపప్పు అలాగే పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఇవి చిటపటమన్న వెంటనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక రెబ్బ కరివేపాకును, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకుంటున్న ఒక కప్పుకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని వీటిని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ రవ్వని ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా నిదానంగా కలుపుతూ పోసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని పెసరెట్ మీద కానీ లేదంటే ఇలానే ఉప్మాని చట్నీతో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.